హలో అందరికి. నిన్న మా అమ్మ వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళి వస్తూ దారిలో ఒక పనస పండును అయితే తీసుకువచ్చారు. అది తీసుకువచ్చేటప్పుడు లైట్గా పండు ఉంది. అది ఈ ఒక్క రోజుకే నైట్ ఫుల్గా స్మెల్ రావడంతో మార్నింగ్ లేవగానే దీన్ని కట్ చేస్తున్నాం తిందామనేసి. ఈ పనస పండును కట్ చేసే ముందు మనం చేతికి ఆయిల్ రాసుకోవాలి. అది కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే కూరలో వేసే ఆయిల్ అయినా కానీ పర్లేదు. మేమైతే ఇక్కడ కోకోనట్ ఆయిలే వాడుతున్నాం చేతులకు రాయడానికి. మా అమ్మ వాళ్ళు తీసుకువచ్చేటప్పుడు దీన్ని పింక్ పనస అనేసి అన్నారు. మార్నింగ్ దీన్ని కట్ చేసి చూస్తే నార్మల్ గానే ఉన్నాయి తొనలు. మీరు ఎప్పుడైనా పింక్ పనస తిని ఉన్నా లేదంటే చూసినా కామెంట్ చేసేయండి. ఎంతమంది తిన్నారో నేను కూడా తెలుసుకుంటా. కానీ ఈ పనసకాయలో ఒక్క తొన కూడా గ్యాప్ లేకుండా ఎంత నిండుగా ఉందో చూడండి. మొత్తం ఈ పనస తొనలు సైజులో కొంచెం చిన్నగా ఉన్నా కానీ తినడానికి చాలా స్వీట్ గా ఉన్నాయి. దీన్ని మొత్తం ఇప్పుడే తినలేం కాబట్టి ఈవినింగ్ తినడానికి ఒక ముక్కనైతే దాసేస్తున్నా. ఒక ముక్కనైతే దాసాం కదా, ఇంకో దాన్ని అయితే 2 ముక్కలుగా చేసి దానిపైన ఉన్న తెల్ల పొరను మొత్తం తీసేస్తే తొనలు ఈజీగా వచ్చేస్తాయి తినడానికి. అందుకనే ఇప్పుడు చాకుతో ఎలా కట్ చేస్తున్నానో చూడండి. అలా మొత్తం తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. దీన్ని మొత్తం 2 ముక్కలుగా చేసి ఫుల్గా అయితే తినేసాం మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి.